గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇన్స్పెక్టర్ శేఖర్ హియర్. ఏమిటి, నాకు అవార్డు ఇస్తున్నారా? ఇదంతా మీ ఆశీర్వాదమేగా. ఎవడా? ఎవరికండి? నాకే. నా సిన్సియారిటీని మెచ్చుకొని ప్రభుత్వం నాకు అవార్డు ఇస్తుంది. మరి నువ్వేమి? మీరు ఇలా పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటుంటే నాకెంత సంతోషంగా ఉందో చెప్పలేను. ఇలా నీ వేసుకుంటా. నేను వేయకూడదా? అసలు గాంధీ గారు ఏం చెప్పారో నీకు ఎప్పుడైనా చెప్పానా నేను? చాలా బాగుంది. సాక్స్ వేయడానికి గాంధీ గారికి సంబంధం ఏంటి? ఎవరి సాక్స్ వాళ్లే వేసుకోవాలని ఓ మాట గాంధీ గారు అన్నారులే. సాక్స్ విషయం ఎక్కడన్నారు? ఆ విషయం ఈ గాంధీ అన్నాళ్లే. లెమ్మంటుంటే రోజు ఇదే పని మీకు. వెళ్ళండి, నువ్వు స్కూల్ పోరా. వెళ్ళండి. వీడు నా ముద్దుడండి, నా ఇష్టమైనట్టు ఆడుకుంటాను. నాకు వాడి మీద ఆపేక్ష ఉంది కానీ పదండి, వాడికన్నా పసివాళ్ళు అవుతున్నారు మీరు. ఓ ముఖ్య విషయం. రాత్రి మాట ఎప్పటి నుంచి ఎందుకు? ఏం లేదు, కొంచెం అడ్వాన్స్ గా చదువుతున్నామని. ముందు బయలుదేరండి. అమ్మా, నానేమిటి చెవిలో చెప్పారు? అదేం లేదు. చెప్పమ్మా. నిన్ను అర్జెంటుగా స్కూల్ పంపించమన్నారు. నోరు మూసుకుని పోరా. హలో, మీ ఇంటికి కాపలా కాసే సెంట్రీని కదా. నా గుడ్ మార్నింగ్ చెప్పకుండానే నీ పాటికి తిన్నగా వెళ్ళిపోతున్నావే. నేను నీకెందుకయ్యా గుడ్ మార్నింగ్ చెప్పడం? ఎవడో మామిడికాయ కొట్టది, మర్యాదగా సగం నుంచి మీద పడిపో. అవి నాకు కావాలి. కొంచెం అన్నీ అయిపోయాయి, ఇంకా ఉన్నాయా? త్వరగా సద్రా. అటు సద్రా, అటు సద్దు. ఆ లారీని వెంబడించు. పిక్. నాగులు, పోలీసులు వెంబడిస్తున్నారు. త్వరగా పొమ్మను. స్పీడ్గా పోనీరా. జీవి వచ్చేసింది. ఎస్పీ పట్టుకున్నాడా? నాన్ సెన్స్. అవును సార్, మేము తప్పించుకురావడమే కష్టమైంది. ఆ ఎస్పీ పెద్ద పిల్ల వచ్చి విరుచుకుపడ్డాడు. శత్రువు నా ముందు పొగడకు. మిస్టర్ రాజశేఖరం, మీ ధైర్య సాహసాలతో మన డిపార్ట్మెంట్కే మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చారు. ఇన్నాళ్ళు పట్టుకోలేని స్మగ్లర్స్ని మీరు పట్టుకున్నారు. థ్యాంక్ యూ సార్. స్మగ్లర్స్ని రెడ్ హ్యాండెడ్గా అరెస్టు చేసినందుకు నేను అభినందిస్తున్నాను. మీరు మరింత పైకి రావాలని మనసారా దీవిస్తున్నాను. ఇట్ ఆల్ యువర్ బ్లెస్సింగ్ సార్. హలో, ఎస్పీ గారికా? ఒక్క నిమిషం, ఆయనే వచ్చారు.
గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. బోస్పేట నుంచి ఏదో స్మగ్లింగ్ కి సంబంధించిన విషయం ఇన్స్పెక్టర్ గారు మీతో మాట్లాడాలట. రాజశేఖర్ హియర్. గుడ్ మార్నింగ్ సార్. ఆ నేరస్తుడు మీతో మాట్లాడతానంటున్నాడు. మాట్లాడమనండి. సార్ ఆ ఏరియాలో నేను గొప్పగా బతికాను సార్. ఈ విషయం నలుగురికి తెలిస్తే నేను ఉరిపోసుకు చావాలి సార్. తప్పు జరగకముందే అవన్నీ ఆలోచించుకోవాలి. సార్ నేను మీ బ్రదర్ లాంటి వాడిని సార్. అవన్నీ సరేనయ్యా, నన్నేం చేయమంటావు? ఒకసారి నేరం చేసిన తర్వాత దేవుడైనా సరే చట్టం నుంచి తప్పించుకోలేడు. సర్లే, ఇన్స్పెక్టర్ గారి ఫోన్ ఇవ్వు. సార్, ఇంకా వాడు ఎందుకు మీలేదు? సంఘంలో చాలా పెద్ద మనిషి సార్, అందుకని. తప్పు చేశాక పెద్ద మనిషా గాడిద గుడ్డ? ముందు వాడు లోపలెట్టు. ఆ ఎస్పీ డబ్బుకి పలుకుబడికి లొంగటం లేదా? వాడి మొహం, అలాంటి వాళ్ళు ఎంతమంది అయిపోయారు. ఏమిటమ్మా? నాకు టిఫిన్ వద్దు, నేను తిన్ను. మరేం కావాలి? ఐస్ క్రీమ్ కావాలి. ఐస్ క్రీమ్ లేదేం లేదు, నోరు మూసుకుని టిఫిన్ చేయి. రే, ఎందుకు నా తల్లి ఏడుస్తోంది? స్కూల్కి వెళ్ళే టైం అయింది, టిఫిన్ తినమంటే ఐస్ క్రీమ్ కావాలంటుంది. రే, అది ఏం కావాలన్నా తెచ్చు. తల్లి లేని బిడ్డ, నా ప్రాణానికి ప్రాణం. ఈ లోకంలో అది ఏం కోరుకున్నా తెచ్చి పెడతాను. నేను బ్రతుకుతున్నదే దానికోసం రా. ఏమమ్మా, ఐస్ క్రీమ్ కొని పెడతాను. స్కూల్కి వెళ్తావా? మా నాన్న మంచి నాన్న. కొన్ని లక్షల విలువ చేసే రత్నాల మూటల్ని స్మగ్లర్స్ రవాణా చేస్తుంటే పోలీస్ అధికారి రాజశేఖర్ వాళ్ళని సాహసంతో వెంటాడి పట్టుకున్నారు. అందులో కొందరిని హాస్పిటల్లో చేర్చారు. ఏమండి ఏమండి, వాళ్ళు అంతమంది ఉంటే మీరు ఒక్కరే వెళ్ళి పట్టుకున్నారా? అవును, మీరు మరి మొండి ధైర్యం అండి. పోలీస్ వాళ్ళకి ఉండాల్సిందే గుండె ధైర్యం. ఇందులో ఆశ్చర్యం ఉంది. డాడీ, నన్ను కూడా తీసుకెళ్ళుంటే నేను ఆ దొంగని షూట్ చేసేవాడిని. వెరీ గుడ్. వాడెవరి బిడ్డ? దానికేం తక్కువ, అచ్చం మీ బుద్ధిలే వచ్చాయి. ఇవ్వరా వేధవ బొమ్మతో పక్కి నువ్వును. లక్ష్మి, అరుణకి ఎస్టీడీ చేయమని చేసావా? లేదు, చేసిన పగడపూట ఎలాగో ఆవిడ హాస్టల్లో ఉండదుగా. ఇప్పుడు చెయ్యి. ఓకే. రూమ్ నెంబర్ ఎంత? 17. హలో, అరుణ హియర్. నే లక్ష్మణమ్మా. వదినా, ఏమిటి విశేషం? ఈ రోజు ఈవినింగ్ ట్రైన్ లో ఉన్న పడంగా వచ్చేయి. ఎందుకు? ఫోన్ లో చెప్పే విషయం కాదమ్మా, బయలుదేరా. విషయం చెప్పమంటే నీ అన్నయ్య చెప్పదన్నారు, నువ్వు రామ్మా. సరే, ఓకే, వస్తాను. చాలా బాగుంది కదూ. దేని మాట? పుస్తకంలో బొమ్మ సంగతి. ఓహో, నేను కంపార్ట్మెంట్ లో ఉన్న పిల్ల సంగతి ఏమనుకున్నా. అది కూడా బాగానే ఉంది. మేడం, ఎంతవరకు ప్రయాణం? ఏరా, మేడం బదులు ఇవ్వటం లేదు, మూగదై ఉంటుందా? చచ్చా, చెవిటిదై ఉంటుందిరా. రాస్కెల్స్, సభ్యత లేకుండా ఎలాగైనా మాట్లాడేది? రాయ్, కోపంలో కూడా మేడం చూడముచ్చటగా ఉంది కదరా. మేడం, ఇంకో హాఫ్ అన్ అవర్ వరకు ఏ జంక్షన్ రాదు, తెలుసా మీకు? తెలుసు. ఇప్పుడు ట్రైన్ అవుతుంది, తెలుసా మీకు? ఆడపిల్ల ఒంటరిగా దొరికింది కదా అని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారా? జాగ్రత్త. సడన్ గా వచ్చి సాయపడ్డారు. థ్యాంక్స్ మిస్టర్. మీరెవరు? నేను దోపిడి దొంగని. వద్దొద్దు, నేనుగా దోచుకుంటే అందులో ఓ థ్రిల్ ఉంది. నువ్వుగా తీసిస్తే అంత ఇంట్రెస్టింగ్ గా ఉండదు. ఏమండి,
అదిగో అరుణ్ వచ్చేసింది. రామ్మా, ప్రయాణం అది బాగా జరిగిందా? ఎందుకు నన్ను ఇంత అర్జెంటుగా రమ్మని పిలిపించారు? వయసులో ఉన్న పిల్లని ఎందుకు పిలిపిస్తారు? సాయంత్రం నిన్ను చూడడానికి పెళ్లి వారుస్తున్నారమ్మా. ఓహో, నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఎప్పుడు నా ఎగ్జామ్స్ అవుతాయో ఆ నిమిషమే నన్ను సాగనంపుదా అనుకుంటున్నారా? చీచి, మాకు నువ్వు భారమే కాదమ్మా. మా ఫ్రెండ్ ఒకడు మంచి సంబంధం ఉందని చెప్పాడు. నిన్ను రప్పించి ఈ నెలలోనే పెళ్లి జరిపిద్దాం అనుకున్నాం. నాకు పెళ్లి వద్దు, గిల్లే వద్దు. ఏ మగాడికి నీ తల వంచనే వంచను. ఏ మీ అన్నయ్యని పెళ్లి చేసుకోవడానికి నీ తల వంచలా? నీ అదృష్టం మా అన్నయ్య దొరికాడు, అందులోని ఎస్పీ. నాకు దొరికేవాడు ఏ దోపిడీ దొంగ అయితే. ఆంటీ, ఆ దోపిడీ దొంగ ఎవరో నాకు చెప్పు, వాడిని షూట్ చేసి పారేస్తాను. ఒరే, నువ్వు నోరు మీరా, బోర్డు తుపాకి నువ్వును. వదినా, నన్ను అర్జెంటుగా రమ్మంట వల్ల ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? నా కంపార్ట్మెంట్ లో 2 రౌడీ వెధవలు చేరి నా చేయి పట్టుకున్నారు. నువ్వు వెంటనే చైన్ లాగొచ్చుగా. చైన్ లాగిలోపే చేపట్టుకున్నారే. నా అదృష్టం బాగుంది, సమయానికి ఓ అబ్బాయి వచ్చి కాపాడాడు. ఎవరది? ఎవరో దోపిడీ దొంగట. దూపిడి దొంగ? నాకు తెలీదు. ఎవరైతే నేను సమయానికి దేవుళ్ళు వచ్చి ఆదుకున్నాడు. సరే నువ్వు రామ్మా, స్నానం చేద్దు గాని. డాడీ, ఎక్కడికి బయలుదేరారు? అదే మీ అమ్మకి నిద్ర వస్తుంది. నిద్ర వస్తుంది, భయం వేస్తుంది, అందుకని సాయం వెళ్తున్నా కదా. మరి నాకు నిద్ర వస్తుంది, భయం వేస్తుంది. నేను మీతో వస్తాను. సత్యం, ఉండు, ముందు వీడు నిద్రపుచ్చాలి. నిద్రపోడే. వస్తాను. విమల్ టిట్టి తారాబాబు నాన్నారా? మీ కుటుంబం గురించి చాలా గొప్పగా విన్నాను. మీతో సంబంధం కలుపుకోవటం నిజంగా మా అదృష్టం. లక్ష్మి, టైం అయింది, అరుణం తీసుకురా. అబ్బాయికి మొహన ఏమిటది? రైల్లోంచి దిగేటప్పుడు జారి కింద పడ్డాను, చిన్న దెబ్బ తగిలింది అంతే. అందుకే సిగ్గుపడి అబ్బాయి రానన్నాడు. నచ్చ చెప్పి మేమే తీసుకొచ్చాం. దానిదే ఉంది. వదినా, వీడే వాడు. ఏ వాడు వీడనక కట్టుకున్న తర్వాత ఎట్టగానే పిల్లలు చెప్పు, నోరు మూసుకో. ఎరా అబ్బాయి, మాట్లాడమే, పిల్ల బాగున్నట్టేగా? మా ఊను అర్ధాంగీకారం అన్నారు. ఏమ్మా అరుణ, అబ్బాయి నీకు నచ్చినట్టేగా? అడిగేదేంటి, ఇష్టమే. మేము వెళ్ళొస్తామండి. సెలవు. ఇది వదిన, ఈ సంబంధం నాకు ఇష్టమే లేదు. ఏం? ఎందుకంటే అబ్బాయి అంటే నాకు అసహ్యం. ఎందుకని తల్లి? నన్ను ట్రైన్ లో చేపట్టుకుని లాగాడని చెప్పానే, వాడే వీడు. అలాగా? ఇప్పుడే వాడిని మక్కలు విరగొడతాను. మన అమ్మాయిని చేపట్టుకుని లాగాడని తాము తీసుకుంటావా? మనకు వద్దనుకుంటే వదిలేండి. ఈ సంబంధం మనకొద్దు, సరేనా? డాడీ, నేను వాణ్ణి షూట్ చేసే మగాడు బయలుదేరాడు, పోరా. ఇదిగో నీ కాఫీ. అలా ఉంచు. కొంచెం ఆగు. అన్నయ్య, ఆ రోజు ట్రైన్లో నన్ను వ్యక్తి కాపాడని చెప్పానే, అది ఈయనే. వీడా? అవును, ఈయన ఫోటో నీ దగ్గర ఎందుకుంది? వీడిని నేను ఎప్పటి నుంచో వెతుకుతున్నాను. ఈ మాట వాడిని కనిపిస్తే ఏదో ఒక సాగుతో మన ఇంటికి తీసుకురా. ఆదుకున్న మనిషిని అప్పగించమంటావా? నా వల్ల కాదు. ఏమిటమ్మా సర్కసా? బుద్ధికి అని ఉండక్కర్లా? ఈ స్పీడ్ లో పడగొద్దు చెక్కుతావా? ఇదేమన్నా టాయ్ బస్ అనుకుంటున్నావా? నేను ఎప్పుడు బస్సు ఇలాగే ఎక్కుతాను. సరే సరే వెళ్ళమ్మా. రైట్ రైట్. ఏంటదంతా రక్తమే? లేకపోతే రంగేసుకొచ్చంటే వేలు పగిలిందో ముక్కు పగిలిందో తెలియక నే ఏడుస్తున్నా. వాడు మనం చేర్చేది ఆఫీస్ కా హాస్పిటల్ కా? ఎందుకు చెట్టు బయట పడేశావు? ఎవరితో తెలియలే. ఎవరితో తెలిసింది? ఆ డ్రైవర్ వేసిన బ్రేక్ బయట నుంచి కూడా వచ్చి లోపల పడతాయా? నీ పళ్ళ ఆగండి, ఆలోచిద్దాం. అయ్యయ్యో, ఈ లోపే ఎవడో కొట్టేసినట్టున్నాడు. ఇది మాత్రం నాకెందుకు? ఇది వాడినది చూపని. ఏం మేడం, రన్నింగ్ బస్ లో స్పీడ్ గా వచ్చేకావే, చెయ్య కాలం విరిగితే నేను ఎవడ చేసుకున్నాడు? నువ్వేం చేసుకోకలేదు, పోయా. నేను చేసుకునే పిల్లకి బుర్ర తిరగడం ఉండదు, లక్షణంగా బుద్ధి జ్ఞానం ఉంటుంది. ఏ మరీ పేట అయిపోతున్నావు. నేను మొదలెడితే నీ పరువు పోతుంది. నీ పరువే 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 పోతుంది.
ఇద్దరిలో ఎవరు బరువు పోతే మాకెందుకు, ముందు బస్సు పోతుందా లేదా చెప్పండి. ఓయ్ పోయా, నువ్వెంత నీ బోడి కండక్టర్ జగన్ మాటలు మీరు అంటే పళ్ళు రాలిపోగలవు. నీ సంగతి తర్వాత చూసుకుంటా. పోవే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.